కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మీద బాగా మాట్లాడి ఇవాళ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తాము. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అర్థం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దార్ నువ్వు అనుకుంటున్నావు ఇల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినప్పుడు భావిస్తా ఉన్నావు. నీ చిరని కూడా కనపడతా ఉంది. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పొందడానికి నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎంత పైసా అడుగుతున్నది, ఎంత బెదిరిస్తున్నది, ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇలా నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తుందని చెప్పి అనుకుంటున్నావు. నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మర్చిపోకు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. రేపు మోడీ గారు మల్కాగిరిలో సమరశంకం పూరించిన తర్వాత ఒకటే భావన, తెలంగాణ యావత్ ప్రజానికి కులాలకు పార్టీలకు జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారినే ప్రధానమంత్రిగా చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, గుర్తుకే ఓటానికి భావన మాకు స్పష్టంగా కనబడతా ఉంది. మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేక కాలనీలలో అదేవిధంగా డిజిటల్ కమ్యూనిటీ హాళ్లలో రెసిడెన్స్ జోన్లలో వెళ్ళిపోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడతాయి. ఏ వర్గాలు కావాలి, యువత, మహిళ, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఏ వర్గాన్ని కలిగినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాం సార్. ఈ దఫా మల్కాగిరిలో ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, కుట్రలు చేసినా, బయట నుంచి ఎంతమందిని పట్టుకొచ్చినా మల్కాగిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటల గారిని కూడా ప్రజల్ని ఆలోచించమని చెప్తారు. ఈటల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది, చెప్తామంటూ ఒకటి చెప్పారు. ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పీ ఇప్పుడు కారెక్కి వెళ్ళిపోయారు. ఆ వర్గాలకు మీరు ఏం చెప్పదు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో. అట్లా లేదు, ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు.